ఓకే. వచ్చే నెలలో మనకి ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఉందంట. ఎలా ఉండబోతుందంటే మీరే మోడీ గారు గతంలో చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ 2014 తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మన రాజధాని మనకి కంప్లీట్గా పూర్తవుద్ది అన్నారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మన వనరులు మనకు రాలేదు. తెలంగాణ మాత్రం అలా డెవలప్ అవుతూనే ఉంది. కానీ మనం మాత్రం ఇలానే ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరి మీద నిందలు వేసుకుంటూ రాజకీయాల్లోని ఇలానే ముందుకు వెళ్తుంది. కానీ ఎటువంటి డెవలప్మెంట్ అన్నది ఆ విషయంలో రాజధాని విషయంలో మాత్రం కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో అది కంప్లీట్గా నిర్లక్ష్యం అయ్యింది. అక్కడ తీసేయడం, 3 రాజధానులు అనడం, ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాజధానిని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 46,000 ఎకరాలు అన్నది అది సేకరించి రాజధాని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి అన్నారు. సో దాన్ని డెవలప్మెంట్ కంప్లీట్గా చేసేసి నెక్స్ట్ ఉన్న ఒక 3.5 ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పట్టి ఇలా అయితే నిజంగా నీచమైన రాజకీయాలు అవుతాయండి. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సుమారుగా 5 లక్షల మంది భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ గారు రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి విషయము. ఆయన వచ్చారంటే ఖచ్చితంగా 5 లక్షలు ఏంటంటే ఇంకా ఎక్కువ జనాలే హాజరవ్వచ్చు. ఎందుకంటే ఆయన అన్నది మన భారతదేశానికే ఒక ముఖ్యమైన మనిషి. సో ఆయన్ని చాలామంది దైవంగా కొలుస్తున్నారు. ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే దేశాన్ని రక్షించే ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే ఆ మాత్రం జనాలు అన్నది ఖచ్చితంగా వస్తారు. అండ్ దట్టు ఆయన వచ్చే ఈ నెక్స్ట్ విజిట్ ఏదైతే ఉందో ఈ విజిట్లోని మన ప్రభుత్వం ఏవైతే పనులు కానీ ఏవైతే పెండింగ్స్ ఏమైనా ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మే నెలలో వచ్చేసరికి చూసుకుంటే కనుక మోడీ గారు అమరావతి పర్యటన ఉంది. ఎలా ఉండబోతున్నారు? మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు అమరావతిని పునఃప్రారంభిస్తాకి వస్తున్నారని తెలుస్తుంది మాకు కూడా. ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మంచి ఆదరణ అవకాశంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఇది కూటమి ప్రభుత్వంలో భారీ బహిరంగ సభ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. కాకపోతే ఎండాకాలం కాబట్టి దానికి సంబంధించిన ప్రికాషన్స్ అవి తీసుకొని సభ విజయవంతంగా జరపాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు మన ఏపీకి మోడీ గారు రాబోతున్నారు. సీఎం గారేమో పదే అమరావతి పూర్తి చేస్తుందని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఇది మాకందరికీ ఆశాజనకంగానే ఉందండి. అమరావతి మేము జూన్ 18వ తారీఖు మేము వెళ్ళామండి. ఆ రోజే 200 ప్రొక్లైన్లు పెట్టి జంగిల్ క్లియరెన్స్ అన్నీ చేశారండి. చాలా చూస్తాకి అద్భుతంగా ఉందండి. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా అందరూ వెళ్ళి సందర్శిస్తే అమరావతి ఎలా జరుగుతుందనేది వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి ఆ అనుభవం వస్తుందని చెప్తున్నాను. ఎలా ఉంది? మీరు వెళ్ళారని చెప్తున్నారు కదా, ఎలా ఉన్నాయి పనులు కానివ్వండి, అక్కడ వాతావరణం ప్రకృతి ఎలా అనిపించింది? అది మేము జూన్ 18వ తారీఖు వెళ్ళామండి. చాలా ప్రత్యేకంగా ఉందండి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే గత ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా పిచ్చి మొక్కలు అడవిలా తయారు చేశారండి. ఆ జంగిల్ క్లియరెన్స్ ఒక 4 రోజుల్లో క్లియర్ చేసేసారండి. మళ్ళీ వెళ్ళి చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి పూర్తయితే కనుక ఎలా ఉండబోతుందంటారు? ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి. అమరావతి పూర్తయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి
హైదరాబాద్కి పోటీగా అమరావతి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మహానగరాలకి పోటీ ఇస్తామని అనుకుంటున్నామండి. ప్రజలకి కానీ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో 50% హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, మరాఠీలు, ఇంకా బీహార్ వాళ్ళు రైతు బజార్కి వెళ్ళినా మనం ఏ మార్కెట్కి వెళ్ళినా మనకి కనబడుతున్నారండి. కూలీలుగా కానీ వర్కర్లుగా కానీ ఎవరైనా సరే. అంటే ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు దేశం నలుమూల నుంచి వస్తుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరు రైతు బజార్లో కానీ ఎక్కడైనా మార్కెట్లో చూసినా ఒక 40-30% కనబడుతున్నారండి హిందీలో మాట్లాడేవాళ్ళు. మన వ్యాపారస్తులు కూడా వాళ్ళతో హిందీలో సంభాషిస్తాం, మేము వింటున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇది దేశానికి ఎంతో గర్వించదగ్గ విషయం అండి. మరి ఇప్పుడు పర్యాటన ఉంది అమరావతి. అదే సార్, మోడీ గారు కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఏపీకి ఇవ్వాల్సిన లాస్ట్ 5 years అంతకుముందు 10 years కంపేర్ చేస్తే కూటమి గవర్నమెంట్లో బాగానే కోఆపరేషన్ చేస్తున్నాడు. అలాగే ఆర్థిక నేరగాలను కూడా లోపలయ్యారు. 5 లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ మాట విషయంలో కానీ ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో నెంబర్ 1. చిరంజీవి గారిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ బెటర్ సార్. ఎక్కువగా పల్లె ప్రాంతాలకు వెళ్తున్నారు, రోడ్ల సమస్య బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మంత్లో మనకి మోడీ గారు అమరావతి పర్యటన ఉండబోతుంది. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? వస్తారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వస్తారు. ఆయన ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా అడిగితే ఇస్తారు ఆయన ఉంటే. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్కే బోల్డ్ చేసేయాలని కాదు. ఆల్రెడీ 10 years అయిపోయింది. అప్పుడు చేయాల్సింది చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, దే ఇన్ ఎన్డీఏ దీనిలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా పాజిటివ్గా చెప్పచ్చు, ఇవ్వచ్చు, అడగాల్సిన ఇవ్వచ్చు. కానీ మరీ హెవీగా అడిగి నాకు అవి ఇవ్వలేదని గొడవ పెట్టుకుని, లేకపోతే మీరు అడిగినా ఇవ్వలేదని వాళ్ళు కాదు. అందరూ కలిసి ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్కి ఏదైనా చేసుకుందాం. ముందు మన స్టేట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే అన్ని పార్టీలు బాగుంటుందని నా ఒపీనియన్ సార్. మనకి సీఎం గారు పదే చెప్తున్నారు అమరావతి పూర్తి చేసే తెలుగుదేశం ప్రజలకు అనుకూలంగా చేస్తున్నారు. సార్ ఒక్కటి చెప్తాను, క్యాపిటల్ అవ్వాలి, క్యాపిటల్ ఉండాలి, నో డౌట్ క్యాపిటల్ ఉండాలి. అది సెకండరీ ఇష్యూ. క్యాపిటల్ అంత పెద్ద క్యాపిటల్ అది గ్రాడ్యువల్గా ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంది. కట్టాల్సిన బిల్డింగ్లు కడుతున్నారు. అయ్యామని ఉంటే అడగమన్నాడు అపోజిషన్ పార్టీ. లేదంటే ఈ బిల్డింగ్ కడుతున్నారు, ఇందులో తప్పు జరిగింది, కన్స్ట్రక్షన్ రాంగ్ అని ఇంకోటి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. అదే పర్వాలేదు అంటున్నారు అందరూ, బాగానే ఉంది. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగని అంటారా? జస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా మెరుగ్గానే ఉంటారుగా, ఆ తర్వాత తెలుస్తుంది. ఇంకా కొన్ని నాళ్ళు గడిస్తే ఇప్పటికైతే ప్రజెంట్లీ బాగానే ఉంది. ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని సీఎం గారు చేసుకోవాలిగా, ఎవరి పరిపాలన అయినా చేసుకోవాల్సిందే. వాళ్ళు మరి న్యాయం చేయడానికేగా ఎందుకుంది.